వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. ఈ రోజు ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అందరికీ మంచిగా తెలుసుకోవడానికి ఒక మంచి పర్సన్ అయితే మన దగ్గర ఉన్నారండి. ఈ రోజు ఎవరు అంటే బాలరాజు గారు. అతను ఏఐటియుసిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అతను వర్క్ చేస్తున్నారండి. ఇదే ఏఐటియుసి సంస్థలో అతను 40 సంవత్సరాలుగా అతని యొక్క సంస్థలోని మంచి మంచి వ్యక్తులతో అలానే మంచి మంచి కార్యక్రమాలలో అతను పాల్గొని 40 సంవత్సరాలుగా అతని యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు మనం అతనితో కలిసి మావోయిస్టులకి అసలు ఎందుకు శాంతి చర్చలు అనేది ఎప్పుడూ కూడా 2004లో మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా శాంతి చర్చలకి పిలుపునిస్తున్నారు. అప్పుడు కూడా అది మధ్యలోనే ఆగిపోయింది. రీసెంట్లీ మళ్ళీ అదే శాంతి చర్చల కోసం మావోయిస్టులు అనే వాళ్ళు ముందుకొచ్చారు. అప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. సో అసలు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, దానివల్ల లాభాలు అలానే నష్టాలు, వీటి కోసం మంచి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు బాలరాజు గారు మన దగ్గర ఉన్నారు. నమస్తే సార్. మీ నుంచి ఈరోజు చాలా విషయాలు అయితే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ గా మీకోసం మీ ఏఐటియుసి సంస్థ కోసం ముందుగా చెప్తే దాని తర్వాత మాకున్న డౌట్లను మేము అడిగి మీ నుంచి తెలుసుకుంటాం సార్. ఏఐటియుసి 1920 అక్టోబర్ 31న ఏర్పడ్డటువంటి ఒక కార్మిక సంఘం. ఇది బొంబాయి నగరంలో ఏర్పడ్డది. దాదాపుగా 104 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడుతూ పోరాటాలు ఉద్యమాలు చేస్తూ అనేక విధాలుగా ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను, అదేవిధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం తన యొక్క విధానాలను కొనసాగించేందుకోసం దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఈ యొక్క దేశంలో 44 కార్మిక చట్టాలను సాధించుకున్నాం. ఆ కార్మిక చట్టాలు అమలవుతున్న సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం, వారికి లాభం చేసేందుకోసం, కార్మికుల యొక్క హక్కుల్ని గొంతు నొక్కేందుకోసం కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ కనబడుతుంది. కారణం ఏంటంటే 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి అది కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు మేలు చేసేందుకోసం 4 కోడ్లు తెచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కోడ్లను అమలు చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇప్పటికే ఈ దేశంలో 27 సార్లు మేము దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలు చేసినాం. దానికి కారణం ఏంది? ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. కార్మికుల యొక్క జీతాలు పెంచడం లేదు. కార్మికుల యొక్క ఉన్నటువంటి ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులల్లా 8 గంటల పని విధానం ఏదైతే 1886 మే 1న చికాగో నగరంలో జరిగిన పోరాటం ద్వారా సాధించుకున్న 8 గంటలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమలవుతుంటే ఇక్కడ మోడీ గారు ప్రభుత్వం దాన్ని 12 గంటలు పెంచుతున్నాడు. ఇది 8 గంటలు చేయాల్సిన పని 12 గంటలు పెంచి కార్మికుల యొక్క శ్రమను దోచుకునేటువంటి పద్ధతి కార్పొరేట్లకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే సందర్భంలో చూస్తే ప్రావిడెంట్ ఫండ్ చట్టం అమలు చేయడం లేదు, ఈఎస్ఐ చట్టం అమలు చేయడం లేదు, అనేక విధాలుగా ఆంక్షలు విధిస్తూ కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నాడు. అయినప్పటికీ ఇప్పటికే దేశంలో సమ్మెలు చేస్తున్నాం, పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. కేవలం కార్మికుల గురించే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు ఈరోజు ఢిల్లీలో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావం మద్దతుతో పాటు ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం. 5,000 సంఘాలు ఈనాడు రైతు సంఘాల ఈ దేశవ్యాప్తంగా రైతుల యొక్క నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. అదే సందర్భంలో చూస్తే కేవలం కార్మికులు, రైతులే కాదు, ప్రజలు ఈనాడు గ్రామాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కార్మికులు 200 రోజుల పని కల్పించమంటే కల్పించలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అంటే 365 రోజుల్లో 200 రోజులు పని కల్పించి వారి యొక్క కూలీ రేటు పెంచమని అడుగుతుంటే కూడా దాన్ని పెంచకుండా ప్రజల మీద కూడా ఈ ప్రభుత్వం అందిస్తున్నది. ఈ విధంగా ప్రజా కార్మిక రైతు వ్యతిరేక ఈ ప్రభుత్వం
ఇది పేదలది కాదు, ఇది పెత్తందారులది, పెట్టుబడిదారులది. దాని వ్యతిరేకంగా మేము పోరాటం ఉద్యమాలు చేసేందుకోసమే ఈ దేశంలో ఏఐటీసీ ఏర్పడ్డది. దానిలో భాగంగానే దీనికి ప్రధానమైనటువంటి కారణం కార్ల్ మార్క్స్ గారు. కార్ల్ మార్క్స్ గారు ఈ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఈ వ్యవస్థ ఎప్పటికైనా రెండు వ్యవస్థలు, ఉన్నోడు లేనోడు, పెట్టుబడిదారుడు కార్మికుడు లేదా వ్యాపారస్తుడు, అందులో పనిచేసిన ఉద్యోగులు వీళ్ళు కాదు, మొత్తం సమానంగా బతకాలి. అందరికీ తిండి బట్టలు ఇల్లు అన్ని రకాల సౌకర్యాలు అందరికీ ఉండాలి. కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ గారు తీసుకొస్తే దాని పర్యవసానంగా అనేక దేశాలలో అనేక రాష్ట్రాలలో కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, పోరాటాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రతి దేశంలో ఈ యొక్క కార్మికుల యొక్క పోరాటాలు ఉద్యమాలు కొనసాగుతున్నటువంటి దశలో తప్పనిసరిగా ఈ ప్రపంచవ్యాప్తంగా కార్మిక రాజ్యం వస్తుంది. తప్పనిసరిగా ఈ దేశంలో ప్రపంచంలో పెట్టుబడిదారు విధానం నశిస్తుంది. ఏదైతే బడా వ్యాపారస్తులు ఉన్నారో వారు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసి ఈ దేశంలో ప్రజలందరూ సుఖశాంతులతోటి ఉండేటట్టుగా అందరికి ఇండ్లు, ఉద్యోగాలు, తర్వాత అదేవిధంగా ఉండడానికి ఇల్లు, అదే సందర్భంలో చూస్తే చేయడానికి పని, చేస్తున్నటువంటి పనికి తగ్గ ఫలితం అందించే వరకు, దొరికేంత వరకు ఏఐటీసీ ఈ యొక్క మొత్తం యావత్ ప్రజానీకానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కులాలకు మతాలకు అతీతంగా మేము పనిచేస్తాం. కాబట్టి ఏఐటీసీ ఇది ఒక పెద్ద చరిత్ర. ఇది కార్మికులదే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అందరి కోసం అందరూ ఒక్కటే, అందరూ సమానమే అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు, ఎవరికి వేరియేషన్ అనేది లేదు, చిన్న పెద్ద అనేది తేడా అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సార్, ఇప్పుడు అలా చూసుకుంటే ఆపరేషన్ కాగర్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అసలు దాని మోటో ఏంటి? ఆపరేషన్ కాగర్ అనేది ఏం లేదు. 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డ తర్వాత 1964లో కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ జరిగింది. అంటే మనం సాయుధ పోరాటం చేయాలి, ఉద్యమాలు చేయాలి, ఈ విధంగా చేస్తే కాదు అనేటువంటి పద్ధతిలో 64లో కొంతమంది సిపిఐ నుండి బయటకు పోయారు. సిపిఐ నుంచి బయటకు పోయినటువంటి వాళ్ళు 68 వరకు కలిసి ఉండి అక్కడ కూడా చర్చలు జరిగి ఏ ఉద్దేశంతోనో మనం సిపిఐ నుంచి బయటకు వచ్చినామో అది నెరవేరుస్తలేము. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ ఇందులో మనం తప్పనిసరిగా సాయుధ పోరాటం చేయాలని 1968లో చార్ మజుందార్ నాయకత్వాన వీళ్ళందరూ కూడా అడవులలో పోయి ఈరోజు నక్సలైట్లుగా అనేక గ్రూపులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అట్లున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? అడవులలో ఉంటున్నారు. జన సామర్థ్యం ఉన్న చోటు ఉండటం లేదు. వాళ్ళు సమాజాన్ని బాగు చేయాలనుకుంటారు, దోపిడీని అంతం చేయాలనుకుంటున్నారు. ఎక్కడైతే ఆదివాసులు ఉంటారో, ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో, గిరిజనులకు బట్టలు లేవు, ఇల్లు లేవు, వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితిని వాళ్ళు కళ్ళారా చూసి వారికి అండగా రక్షణగా నిలబడ్డటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా అడవులను స్వాధీనం చేసుకోవాలి. అడవులలో నక్సలైట్లు ఉంటున్నారు, లేకపోతే అన్నలు ఉంటున్నారు, వీళ్ళను మనం లేకుండా చేయాలి. లేకుండా చేస్తే మనం అడవులలో పోతామనేటువంటి ఒక పద్ధతిని మరి బీజేపీ ప్రభుత్వం తను కుట్రపూరితంగా ప్రశ్నించే గొంతుల్ని అణిచివేస్తుంది. ప్రశ్నించే గొంతులు అంటే న్యాయం కోసం, ధర్మం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు నక్సలైట్లు పోరాటాలు ఉద్యమాలు చేయటం లేదు. సమస్త ప్రజానీకం సుఖశాంతులతో ఉండాలి, దోపిడీ లేకుండా, అదేవిధంగా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి రావాలంటే తప్పనిసరిగా వీళ్ళు కలిసి ఉండాలి, పోరాటాలు ఉద్యమాలు చేయాలని చేస్తున్నటువంటి పరిస్థితి. 68 నుంచి చూస్తే ఈ రోజు వరకు నక్సలైట్లు ఉన్నారు, సిపిఐ సిపిఎం కూడా ఉన్నది. వాళ్ళు కూడా అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాలు ఉద్యమాలు కొనసాగుతారు. సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నక్సలైట్స్ అడవుల్లో ఉంటున్నారు, వాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న సంపదని వీళ్ళు తీసుకుందామని. అలాంటప్పుడు శాంతి చర్చలకి నక్సలైట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని పిలిచి శాంతి చర్చలకి ఒప్పందం చేసుకొని వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వెళ్తే అప్పుడు అడవుల్లో వాళ్ళు ఉండరు. వాళ్ళు కావలసిన విధంగా వాళ్ళు అప్పుడు చూసుకోవచ్చు కదా. మరి దానికోసం ఎందుకు ప్రభుత్వం అంగీకరించట్లేదు? గతంలోనే ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నక్సలైట్లతో శాంతి చర్చల కోసం ఒక ప్రయత్నం జరిగింది. దానికి మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు,
అన్నీ కలిసి కృషి చేసినాయి. కానీ అప్పుడే పొరపాటు జరిగింది. కారణం ఏంటంటే నక్సలైట్లు అడవులలోకి వచ్చే దగ్గర ఎక్కడి నుంచి అయితే వస్తుర్రో అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఉండి తీసుకురావడం జరిగింది. అంటే అర్థం ఏంటిది, దారి వాళ్ళు ఎక్కడుంటారో విషయం దారిని పోలీసులు కనుక్కునే అవకాశం వచ్చింది. అలాంటి పరిస్థితిలో అది పెద్ద నష్టం జరిగింది. అడవులో పోయేటప్పుడు కూడా నక్సలైట్లు ఎప్పుడు పోలీసులు పోయి అడవి దాటేదాకా పంపించొచ్చింది. అంటే వాళ్ళ మార్గం తెలుసుకున్నారు పోలీసులు. అక్కడ నక్సలైట్ల మీద దాడి జరగడానికి, కుట్ర జరగడానికి, స్థావరాలు తెలుసుకోవడానికి ఆ రోజే తప్పు జరిగింది. ఆ తప్పు ఈ రోజు కూడా మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వము అయితే అడవులలో ఉన్నటువంటి సంపద, ఆ సంపదను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారస్తులకు కట్టబెట్టేందుకోసమే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాని మీద కన్నేసింది. అక్కడ ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు అఘాతం కలుగుతలేదు. శాంతి భద్రతలు ఎక్కడంటే 10 మంది ఉన్న చోట గొడవలు జరిగితే, కొట్లాటలు జరిగితే అక్కడ పోలీసులు ప్రత్యక్షమవుతారు. కానీ అడవుల్లో ఉండేటువంటి అన్నలు వాళ్ళు ఏదో శాంతియుతంగా ఇప్పుడు గతంలో చేసినట్టుగా చేయడం లేదు. అలాంటి పరిస్థితిలో వీళ్ళేమో ఈరోజు వాళ్ళు అక్కడ ఎక్కడున్నారో అనేటువంటి పద్ధతిలో వేలాది మంది, 20,000 మంది పోలీసులను పెట్టి కుంబింగ్ చేసి వారిని హత్య చేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో అది దారుణం. ఇలాంటి పరిస్థితుల్లోనే నక్సలైట్లు కూడా శాంతి చర్చలకు సిద్ధం. మేము తుపాకులు పక్కన పెడతాం, తుపాకులు పక్కన పెట్టి చర్చలకు వస్తామంటే కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదంటే బీజేపీ ప్రభుత్వం ఎంత కుట్రతుందో అర్థమవుతుంది. ఎందుకు అనుమతించలేదు? రేపు చర్చలు జరిగితే మళ్ళీ అడవులలో పోతాం, లేకపోతే అడవులు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా ఈ మొత్తానికి వాళ్ళు లేకుండా చేయాలని ఒక కుట్రతోటి బీజేపీ ప్రభుత్వం ఈ 1000 మంది పోలీసు వాళ్ళను పెట్టి అడుగడుగు గాలించుకుంటూ నక్సలైట్లు ఎక్కడుంటే అక్కడ చంపేస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఏనాడైనా మానవ హక్కులకు భంగం కలుగుతుంది. మరి మా వాస్తవాన్ని చూస్తాం, మొన్న చనిపోయినటువంటి వాళ్ళ శవాలను కూడా వాళ్ళ బంధువులకు అప్పగించలేదంటే వాళ్ళకి ఎంత కక్ష ఉందో, ఎంత కోపం ఉందో ఈ యొక్క నక్సలైట్ల మీద అనేది మనం అర్థం చేసుకోవాలి. మొన్న చూస్తే నంబాల్ కేశవరావు గారు, నిన్న చూస్తే ఛత్తీస్గఢ్లో సుధాకర్ గారు, వీళ్ళని ఎన్కౌంటర్ చేశారు. సో అలా స్థావరాలు తెలుసుకొని ఎన్కౌంటర్ చేసి మొత్తానికి అసలు ఎవరు నక్సలిజం అనేదే లేకుండా చెయ్యాలి అన్నదే ముఖ్య ఉద్దేశం అంటారా? కాదు, అది సాధ్యం కాని పని. నేను అందుకే ఏం చెప్పినా, ఈ సిద్ధాంతం నశించనిది, లేకపోతే కాలబెడితే కాలనేది, నానబెడితే నాననేది, దాన్ని ఎవరు ఆపలేరు. ఈ సిద్ధాంతం బతికే ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని అంచేటువంటి ప్రయత్నం ఏ పార్టీ చేసినా అది సాధ్యం కానటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీ ప్రయత్నం ఏంది? బీజేపీ ఎవరి పక్షాన నిలబడుతుంది? పెట్టుబడిదారుల పక్షాన నిలబడుతుంది. ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, మన దగ్గర లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని మరి విదేశాలలో పోయి ఉంటే అతన్ని తీసుకొచ్చే పరిస్థితులు లేడు. మోడీ అధికారానికి వస్తే 15 లక్షల రూపాయలు మరి వేస్తాడు అకౌంట్లల్లో, అదే వేయలేదు. నోట్లు బదలాయించిండు, మార్చిండు, అయినా దొంగ నోట్లు ఆపలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విషయాలలో విఫలమవుతుంది. ఇలాంటి పరిస్థితుల అడవులను స్వాధీనం చేసుకొని పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పోలీసు వాళ్ళను పెట్టి ఆ నక్సలైట్ల మీద ఈ హత్యాకాండ ఇవన్నీ నిర్వహిస్తారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే మానవులు ఎక్కడైనా స్వేచ్ఛగా బతికేటువంటి హక్కు ఉంది. మానవ హక్కుల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను కాపాడే పరిస్థితి ఉంది. రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. కాకపోతే ఎవరికైనా ఇబ్బంది కలిగితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టు, జైల్లో పెట్టు, అది తప్పో ఒప్పో తేల్చుకుంటారు. కానీ విచ్చలవిడిగా నువ్వు పోలీస్ కాల్పులు కాల్చి చంపేసి వారందరి శవాలను కూడా బంధువులకు అప్పగించకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, ఒక పక్క ప్రభుత్వం నుంచి, అలానే ఒక పక్క నక్సలైజం నుంచి, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే అడవుల్లో ఉంటున్న మారుమూల గ్రామాల్లో ఉంటున్న ప్రజలు ఇద్దరు పక్క నుంచి కూడా ఎక్కువగా లాస్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్క ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందని నక్సలైట్స్ తో ప్రాబ్లం,
నక్సలైట్ కి సపోర్ట్ చేస్తుందని ప్రభుత్వంతో అన్యాయంగా అమాయక ప్రజల మీద పడుతున్నారు. సో ఎవరి వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటారు? ఇప్పుడు వీళ్ళని వాళ్ళని కాదు, వాస్తవానికి ఏంటంటే నక్సలైట్ల వల్ల అడవులలో ఉండేటువంటి గిరిజన జనము ఆదివాసీలంతా క్షేమంగా సంతోషంగా ఉన్నారు. అదే సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నారు. నేను ఒకసారి ఆర్డీఓ ఆఫీస్ పోతే బోర్డు మీద రాసిన్నాయి, ఏదైనా పని కావాలంటే ఇన్ని రోజులలో అవుతుందని. అలా రాసి ఉన్నది. పలానా ఆయన సీఎం గారు చెప్తే 24 గంటలలో పని అయిపోతాను రాసి. నక్సలైట్లు చెప్తే గంట సేపట్లో అయిపోతుంది. అదే పనిని నక్సలైట్లు కనుక అదే ఆర్డీఓకో కలెక్టర్కో చెప్తే చేసేటువంటి పరిస్థితులు ఉండే. అంటే దాని అర్థం ఏంటిది? వీళ్ళ పెత్తనం ఉండొద్దు ఈ వ్యవస్థ మీద. అంటే వాళ్ళు ఏం పొడి చంపడం లేదు. నక్సలైట్లు ఓ లెటర్ రాస్తారు, ఇగో వీళ్ళకు భూమి లేదు, వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళకి ఇబ్బంది ఉంది, ఇట్లా నష్టం జరుగుతుంది అని చెప్తే దాని మీద అధికారులు స్పందించి పనిచేసేది. ముఖ్యమంత్రిది కాదు. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ వల్ల వాళ్ళు, వాళ్ళ వీళ్ళ కాదు, ప్రభుత్వ విధానంలో భాగమే ఈ యొక్క వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కార్మికుల్ని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు ప్రశ్నించే గొంతులు. వాళ్ళు మాట్లాడుకుంటారు, అడవులల్లో పాటలు పాడుకుంటారు, చెట్లు ఆకులు అలాలు తిని అనేక రకాల క్రూర జంతువుల బారిన కూడా పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళను పోలీసులు ఈరోజు దారుణంగా నీచంగా ఈరోజు ఎన్కౌంటర్ల పేరుతో చంపేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు. దానికి ఏంటంటే నక్సలైట్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మనం కూడా ఎత్తుగడల పరిస్థితిని బట్టి మనం కూడా అవకాశాన్ని బట్టి మారాల్సినటువంటి అవసరం ఉంది. శాంతియుతంగా చర్చలకు వస్తామన్నారు. అదే సందర్భంలో పరిస్థితులు బాగలేనప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన పోలీస్ యంత్రాంగం అంతా డేగల ద్వారా, పక్షుల ద్వారా, సీసీ కెమెరాలు పెట్టి, డ్రోన్ కెమెరాలు పెట్టి అడవులో ఎక్కడున్నారనేటువంటిది సమాచారం తెలుసుకొని ఈజీగా వారిపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి, హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం చర్చలకు ఎట్లాగో మేము సిద్ధమన్నారు, శాంతియుతంగా చర్చలు జరపండి అని చెప్తే ప్రభుత్వం జరపకుండా చంపేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళైనా కొంతకాలం ఈ యొక్క ఆయుధాలను మనం విడనాడి శాంతియుతంగా మనం జనసేన సవంతిలోకి వచ్చి పని చేసుకుంటూ భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా అందరూ ఏ విధమైనటువంటి పోరాటం వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి కూడా నేను అనుకుంటున్నా. కాబట్టి అటువంటి పరిస్థితి రావాలి. ఈనాడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఈ కార్మికులకు సంబంధించినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ ధరలు పెరిగినా, గ్యాస్ రేట్లు పెరిగినా, ఏది పెరిగినా రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తారు. కాబట్టి కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండొద్దు అనేటువంటి ఒక పద్ధతితోటి బీజేపీ ప్రభుత్వం తన కుట్రలో భాగంగా ఈ ప్రయత్నం చేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా గారు 2026 సంవత్సరం నాటికి పూర్తిగా మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా చేస్తాం, నిర్మూలిస్తాం అని ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటారు? అది సాధ్యం కాదు. నేను అదే చెప్పిన, అమిత్ షా గారు, మోడీ గారు, ఇంకెవ్వరు వచ్చినా నక్సలైట్ల యొక్క ఎజెండాను నాశనం చేసే పరిస్థితి లేదు. వాళ్ళ సిద్ధాంతాన్ని అణిచివేసే పరిస్థితి లేదు, లేకుండా చేసే పరిస్థితి లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ తర్వాత అమిత్ షా గారు, మోడీ గారు ఎవరి పార్టీ వాళ్ళది, ప్రజల తరపునే పోరాటాలు, ఉద్యమాలు చేస్తారు, స్వార్థం కోసం చేయడం లేదు. అటువంటప్పుడు కేవలం ఏంటిదంటే 26 వరకు అసలు ఇక నక్సలైట్లే ఉండరు అనేటువంటి మాట అబద్ధం. అది సాధ్యం కాని పని, ఏ ప్రభుత్వంతో సాధ్యం కాదు. తప్పనిసరిగా నక్సలైట్లు కాదు, ప్రశ్నించే గొంతులు ఉంటాయి. నక్సలైట్లని కాదు, పోరాటాలు, ఉద్యమాలు చేసేటువంటి గొంతులుగా మానవ రూపంలో అనేక పద్ధతుల్లో పోరాటాలు, ఉద్యమాలు చేస్తారు. కాబట్టి మేము విర్రవీగి మేము నక్సలైట్లను లేకుండా చేసినాం అని అంటున్నామంటే అక్కడ వాళ్ళు లేని చోట కార్పొరేట్ శక్తులను తీసుకుపోయి, పెట్టుబడిదారులను తీసుకుపోయి గనులను వాళ్ళకు అప్పగించి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను ఆరోపణ చేస్తున్నా. ఇదెందుకు అంటే మీ స్వార్థం కోసం ఈ నక్సలైట్ల మీద దాడులు చేస్తారు. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రాలేదు. ఈరోజు బీజేపీ కేవలం ప్రజలు
ఎవరైతే ఇబ్బందులు పడుతుండో కష్టాలు పడుతుండో వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడుతున్న నక్సలైట్లను చంపుతున్నారంటే మీరు ఆ ప్రజలకు చేసింది ఏం లేదు. మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ఇండ్లు ఇచ్చింది లేదు, తిని పెట్టేది లేదు. ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేస్తాం, నామరూపాలు లేకుండా చేస్తామనేటువంటి మాట అది సాధ్యం కాని పని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. ఈ రోజు బాలరాజ్ గారి వల్ల అసలు ఏఐటియుసి అంటే ఏంటి, నెక్స్ట్ ఈ కాగర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలానే మావోయిస్టుల వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళు ప్రజలకి ఎటువంటి సేవను అందించాలనుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎటువంటి శాంతియుతంగా మొత్తం ఆగాలి, వాళ్ళకి కూడా మన సపోర్ట్ కావాలి అని అనుకుంటున్నారని ఈచ్ అండ్ ఎవ్రీది కూడా మనకి ప్రతిదీ క్లారిటీగా ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.